హరీష్ రావుపై కవిత చేసిన కామెంట్స్ ను బీఆర్ఎస్ నేత చల్లా ధర్మారెడ్డి ఖండించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో హరీష్ రావు పాత్ర కీలకమన్నారు. ఒక జాతీయ పార్టీతో కవిత కుమ్మక్కయ్యారని ఆరోపించారు. కేసీఆర్ కూతురు కాబట్టే ఇన్నాళ్లు కవితను గౌరవించామని, ఇకపై కవిత గ్రామాల్లో కూడా తిరగలేరన్నారు. జాగృతిలో ఉన్నటువంటి యువత అంతా కూడా బీఆర్ఎస్ వాళ్ళే అన్నారు. కవిత వ్యవహారం జాగృతి కార్యకర్తలకు నచ్చడం లేదని ధర్మారెడ్డి అన్నారు. మరి తెలంగాణ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ బ్రహ్మాండంగా మరి పేరు తెచ్చుకున్న తరుణంలో ప్రజల్లో మళ్ళీ కేసీఆరే కావాలి, మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ కావాలనే తరుణంలో కవితక్క గారు ఈ విధంగా మాట్లాడడం చాలా విడ్డూరంగా ఉంది. కవితక్కను మరి ఎవరు ప్రోత్సహిస్తున్నారు, ఎవరు మాట్లాడాలని చెప్పుకుంటున్నారు, ఎవరి పంతన ఈ విధంగా మాట్లాడుతుందో కవితక్క గారు మీరు మాట్లాడే మాటలు 100% తప్పు. నిన్న కేసీఆర్ గారి కూతురుగా, మా సోదరిగా, నిన్ను అక్కగా మేము ఇన్ని రోజులు భావించామే తప్ప వేరే విధంగా నీ పాత్ర ఏమో మాకు అర్థం కావట్లేదు. ఇలా కేసీఆర్ గారు వెన్నట్టుండి కేసీఆర్ గారికి అనునిత్యము ఒక కుడి భుజంగా నిలిచి తెలంగాణ తీసుకురావడంలో ఆయన పాత్ర కూడా, హరీష్ రావు పాత్ర కూడా ఎంతో ఉన్నది. అది తెలంగాణ ప్రాంత ప్రజానికానికి కానీ, కార్యకర్తలకు కానీ, యువతకు కానీ, మహిళలకు కానీ హరీష్ రావు గారు అంటే ఎంతో అభిమానం ఉన్నటువంటి మన నాయకుడు. ఆయన ఈరోజు ప్రతిపక్షంలో కూడా బ్రహ్మాండంగా మరి అసెంబ్లీలో తన వంతు తన పోషను, మరి ప్రతిపక్ష పోషను అందరికంటే భిన్నంగా, అందరికంటే ఇప్పటి వరకు ఉన్న ప్రతిపక్ష పార్టీల కన్నా కూడా నిలబెట్టి మాట్లాడుతున్న హరీష్ రావు గారిని మీరు మాట్లాడడం మాత్రం 100% తప్పు.